హర్యానాలో విజయంతో విజయోత్సాహంలో ఉంది బీజేపీ. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయంలో కీలక సమావేశం ఉంది. హర్యానా సీఎంకి ఫోన్ చేసి అభినందించారు మోడీ. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ నాయకులు అలాగే కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని మామూలుగా చూడట్లేదు. ఎందుకంటే హర్యానాలో ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఈ గెలుపు అనేది చారిత్రాత్మక గెలుపు, హ్యాట్రిక్ గెలుపు. సో ఖచ్చితంగా దీన్ని సంబరం చేసుకునేందుకు సిద్ధమవుతుంది బీజేపీ క్యాడర్ మొత్తం కూడా. దేశవ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యాలయం వద్ద కూడా సాయంత్రం సంబరాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే బీజేపీ నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క సాయంత్రం 7 గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, దాంతోపాటు ఇతర ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఈ సందర్భంగా ఒకవైపు అంటే హర్యానా ప్రజలను, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చేస్తారు. దాంతోపాటు ఈ హర్యానా గెలుపు తర్వాత ఇక తదుపరి కార్యాచరణ అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం. సో ఒకవైపు అంటే ఎన్నికల ముందే హర్యానాలో ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ. సో ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారమే, ఆ సమీకరణల ప్రకారమే అక్కడ గెలుపు కూడా సాధ్యమైందని చెప్పి బీజేపీ చెప్తుంది. అయినప్పటికీ కూడా అతనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలుండదు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. సో కీలక నేతల సమావేశం కూడా ఈరోజు రాత్రి బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా హర్యానా ఎన్నికలకు సంబంధించి అంటే మొదటి నుంచి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు కనిపించాయి. వాస్తవానికి 2014, 2019 2 సార్లు హర్యానాలో గెలిచిన తర్వాత ఇక 2024లో గెలిచే పరిస్థితి ఉంటుందా? సో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్ళిందనేటువంటి ప్రచారం జరిగింది. పైగా హర్యానాలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు వాటన్నిటికీ ప్రతిపక్షాలకే అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అటు హర్యానాలో బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. కానీ బీజేపీ నాయకులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యయనం, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ, సామాజిక అంశాల వారీగా వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాల వల్ల ఇది సాధ్యమైందని చెప్తున్నారు. సో మొత్తానికి బీజేపీ ఈరోజు సాయంత్రం ఒకవైపు బీజేపీ జాతీయ కార్యాలయంలో కీలక సమావేశంతో పాటు హర్యానా ప్రజలను, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ హర్యానా విజయం పట్ల మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.